హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎగ్ మసాలా కర్రీ అండి. ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట. మనం సండే రోజు చికెన్తో పని లేకుండా ఈ కర్రీతో కూడా ఒకసారి టేస్ట్ చేస్తే చాలా బాగా వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ముందుగా నేను 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. 6 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే టమాటాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి పడతాయి అన్నమాట. దీనికి వాటిని మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్గా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 1 ఇంచ్ వరకు అల్లాన్ని తీసుకొచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లాన్ని తీసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి తీసుకోవాలండి. ఎండు కొబ్బరి కూడా హాఫ్ కప్ పడుతుందండి ఎండు కొబ్బరి కూడా. అట్లానే టమాటాస్ కట్ చేసుకున్న టమాటాస్ 4 or 5 కదా, అవి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కోసం అనమాట. అలాగే ఉడకబెట్టుకున్న ఎగ్స్ అనేవి తొక్కలు తీసేసుకొని వాటికి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని దానిలో కొంచెం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని మనకు బిర్యానీ ఆకు, కొన్ని ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి కొన్ని పేస్ట్ చేసాం కాబట్టి మిగతావి దానిలో వేసుకోవాలన్నమాట. వాటిని వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మూత పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అనేది దానిలో యాడ్ చేస్తున్నాను. చూడండి, మీకు కావాలంటే గ్రేవీ కోసం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది జీడిపప్పు యాడ్ చేయడం వల్ల. చూడండి, దీనిలో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు, సాల్ట్, రుచికి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చపాతీస్లోకైనా బాగుంటుందండి ఈ కర్రీ. చపాతీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. టమాటాస్లో, ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఉడికిన తర్వాత దానిలోకి కొంచెం మనము 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది. అదే విధంగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో ఉన్న వాటర్ని కూడా దీనిలో ఒక టీ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు థిక్నెస్ వస్తుంది అన్నమాట గ్రేవీ అనేది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వాటర్ పోసుకొని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, తర్వాత మన కసూరి మేతి ఉంది కదండి, అందరికీ తెలుసు కదా, మనకి కిరాణా షాప్లో దొరుకుతుంది కసూరి మేతి. అంటే కసూరి మేతిని కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోవాలి. అలానే మనం బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని కూడా వేసి ఒకసారి తిప్పుకుంటున్నాను. చూడండి, అలానే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి తిప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను. చూడండి, మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ ఉన్న రూమ్స్లో కూడా ఇలాంటి గ్రేవీ కర్రీస్ కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చూడండి, ఎగ్స్ అనేవి గ్రేవీ కర్రీ అనేది చూడండి ఎంత దగ్గరగా వచ్చేసిందో. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. రైస్లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది. వాటర్ అనేది చూడండి ఇనికిపోయి పైకి ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. అంటే అప్పుడు కుక్ అయినట్టు అర్థం. మనకు రెడీ అయిపోయింది ఎగ్ మసాలా కర్రీ అనేది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వస్తుంది అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, చాలా చాలా సూపర్ టేస్ట్గా వస్తుంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా వేరే ఏమైనా కర్రీస్ కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి, మనం ట్రై చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.